ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మూడోసారి నోటీసులు ఇచ్చారు నెల్లూరు జిల్లా పోలీసులు. ఇప్పటికే 2 సార్లు ఇచ్చారు, కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్లారు. కాకాని అందుబాటులో లేకపోవడంతో ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, సర్వేపల్లి నియోజకవర్గం తాటిపత్తి అక్రమ మైనింగ్ కేసులో ఇటు వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ A4గా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఆయనకి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఒకసారి నెల్లూరులో వాళ్ళ ఇంటికి అంటించారు, ఆ తర్వాత హైదరాబాద్లో మరొకసారి ఇక్కడ వాళ్ళ బంధువులకు ఇచ్చారు. సో నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. ఇచ్చిన క్రమంలో ఇటు హైకోర్టుకి ముందస్తుగా బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మరోసారి కాకానికి నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్కు ఏపీ పోలీసులు వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కావలి డిఎస్పీ శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నోటీసులు జారీ చేశారా ఏంటి? అసలు కాకాని గారికి నోటీసులు ఫిజికల్గా సర్వ్ చేయాలని చెప్పేసి మేము వచ్చాము. దినము దానికోసం మొత్తం ఇంట్లో మాట్లాడినాము. ఆయన ఇంట్లో అవైలబుల్గా లేరు. వాళ్ళ బంధువులకి మళ్ళీ నోటీస్ సర్వ్ చేసి రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి రేపు విచారణ ఉంది. సో SC/ST కేసు కూడా నా మీద అక్రమంగా నమోదు చేశారు, నాకు బెయిల్ వస్తుందని తెలిసి నమోదు చేశారంటూ కూడా నా కాకాని గారికి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో పైగా పోలీసులు నాకు ఎప్పుడు కూడా 24 గంటల ముందు మాత్రమే నోటీసులు ఇచ్చారు. సో నేను నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇచ్చారు, మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇచ్చారు అని చెప్పేసి ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. నేను ఏం చెప్తారు? ఆరోపణలన్నీ కూడా అబద్ధం అండి. మేము జెన్యున్గా కేసులు రిజిస్టర్ చేశాము, నోటీసులు సర్వ్ చేయాలని కూడా వచ్చాము. సిఐ గారు ఉన్నారు, లోకల్ సిఐ, చెప్పండి సార్. ఈరోజు ప్రత్యక్షంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికే నోటీస్ సర్వ్ చేయడానికి ఇక్కడికి వచ్చినామండి. దర్యాప్తు అధికారి నెల్లూరు రూరల్ DSP గారు పంపిస్తే అయితే వారు అవైలబుల్గా లేరు. నిన్న మీడియాలో ఒక పోస్ట్ పెట్టి నేను అవైలబుల్గా నా ఇంటి వద్దే ఉన్నానని చెప్పారు. సో ఇక్కడే ఉంటారని కూడా చెప్పారు, అందుకని వచ్చాం. బట్ వారు అవైలబుల్గా లేరని చెప్తున్నారు. నిన్న ఎవరైతే నోటీస్ తీసుకున్నారో వాళ్ళ బంధువు, అతనికే నోటీస్ సర్వ్ చేశాం. ఈ నోటీస్ ప్రకారం రేపు ఉదయం 10 గంటలకి నెల్లూరు రూరల్ DSP గారి దగ్గర హాజరు కావాల్సి ఉంటుంది. అదే విషయం వారికి తెలియజేశాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియపరుస్తామని చెప్పారు. నా మీద అక్రమ కేసులు పోలీసులు బనాయిస్తున్నారంటూ కూడా నిన్న ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో రేపు హైకోర్టులో ఈ కేసు హీరింగ్ ఉంది. సో ఫిజికల్గా ఇవాళ వచ్చి మీరు ఇచ్చానంటున్నారు. సో బంధువులు ఏం చెప్తున్నారు? మీరు రేపు ఎన్నింటికి రమ్మని చెప్పారు విచారణకి ఆ నోటీసుల్లో? ఈ కేసులో కాకాని గారి పాత్ర ఉందని చెప్పేసి దర్యాప్తులో తేలడంతో లాస్ట్ మంత్ 28న కోర్టులో మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా మొన్న SC/ST సెక్షన్స్ అప్లై చేయడం జరిగింది. SC/ST సెక్షన్స్ అప్లై చేయడం వల్ల నెల్లూరు రూరల్ DSP గారు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి నోటీస్ని ఈరోజు వారి బంధువుకి సర్వ్ చేశాము. ఎవరైతే ముందుగా మీరు అరెస్ట్ చేశారు, ఇద్దరిని కన్ఫెషన్ ఆధారంగా నన్ను కేసులో పెట్టారు, ఎటువంటి ఆధారాలు లేవు, పోలీసులు కావాలని నా మీద కుట్రకోణంలో ఈ కేసులు పెడుతున్నారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. అవన్నీ కూడా అవాస్తవం అండి. దర్యాప్తు జరుగుతోంది, దానిలో భాగంగానే నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చినాం. పోలీసులు పూర్తి స్థాయిగా ఇటు హైదరాబాద్లోని కాకాని ఇంటి వద్దకు చేరుకున్నారు. రేపు ఖచ్చితంగా నెల్లూరు DSP ముందు విచారణకు హాజరు కావాలని వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కొంది. కెమెరా పర్సన్ హరికృష్ణతో వాసు, TV9 హైదరాబాద్.